అంటే ముచ్చరా ఏం పిల్లగా మొత్తానికైతే తెగబడ్డాడు. నేనే పార్టీ పెడతా అంటుండు. చూద్దాం మరి. భారత్ ఒక హిందూ దేశం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దండయాత్రల రోజులు పోయాయి. దండయాత్రల రోజులు పోయాయి. సరే, ఆగింది ఐబొమ్మే, పైరసీ కాదు. శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలన్నీ మూవీ రూల్స్లో ప్రత్యక్షం. ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి సహా ఇతర సినిమాలు కూడా. మరోవైపు ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు. పైరసీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించిన ఫలితం ఎప్పట్లాగే ఉంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన ఐబొమ్మతో పాటు బప్పన్ టీవీ సైట్లను క్లోజ్ చేసిన సినిమా పైరసీ ఆగడం లేదు. ఆగింది ఐబొమ్మే తప్ప పైరసీ కాదని తాజాగా తేలింది. శుక్రవారం విడుదలైన సినిమాలన్నీ ఒకే రోజులో పైరసీ సైట్లలో ప్రత్యక్షం కావడమే దీనికి నిదర్శనం. ఈ ఐబొమ్మ చల్లకుండా ఐబొమ్మ ఆగింది కానీ పైరసీ ఆగలేదు అంటారు. ఇక నూటికి ముచ్చం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి. ఐబొమ్మ రవి సోషల్ మీడియా సంఘం అయితే జేజేలు కొడుతుంది ఈయనకు. పోరగాళ్ళు బొటగాళ్ళు ఎట్లా ఏంది ఏం కథ తాత అంటే, అయ్యా మీ సినిమా టికెట్ల కథ ఏంది, పార్కింగ్ల రేట్లు ఏంది, తినుబండారాల కథ ఏంది, ఏడికి పడితే ఆడికి అందిన కాడికి జుట్టు పట్టి పీక్తే నీ దండం పెడితే ఎక్కడ పోవాలి ఈ పేదోడు, నడ్డి ఇరిగి లగో దిబ్బో అంటుండు రోడ్ల పోయించి. ఏమైనా సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయా టికెట్లు? మేము చూస్తే మీరు బతురు, మా ద్వారా మీరు ₹1,00,00,000 సంపాదించుకుంటారు అని సోషల్ మీడియా సంఘపోలు ఓ దిక్కుగా ఈ ఐబొమ్మ రవిని సంకలెక్కించుకొని తిరుగుతారు. మా పేదోళ్ళ దేవుడు ఆఖరికొస్తల కల్లా మా పేదోళ్ళ దేవుడు అంటారు. ఇక మొన్న ఆ కళ్యాణ్ సి కళ్యాణ్ కూడా ఓ మాట ఎన్కౌంటర్ చెయ్యాలి పైరసీ చేస్తోళ్ళను అది ఇది అని ఆ కోయిలాగా బాగానే పలుకులు వలికితే సోషల్ మీడియా సంఘపోళ్ళు అసలు సినిమా రేట్లను పెంచి సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉంచి మా పుణ్యాన మీరు కోట్ల రూపాయలు దోచుకొని మీరు బతుకుతుంటే, సామాన్యుల నడ్డి విరగొడుతుంటే ఎవరు చేయాలి ఎన్కౌంటరు, ఎవరు చేయాలి అనేది కూడా మరి పోస్టులు పెడుతుర్రు. మొత్తానికి ఆ పైరసీ ఇంకా కథ నడుస్తూనే ఉందట. ఇక పోలీసు వాళ్ళు తిప్పల పడుతుర్రు. పైరసీ చేస్తులని మేము అసలు ఇక కథ గంపించి వాళ్ళని మక్కీలు సాఫ్ చేస్తాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా ఎన్ని కథలు పడి ఏ ఉపాయాలు చేసినా పైరసీ మాత్రం ఆగలేదు. మీరు ఆపింది మాత్రం ఒక ఐబొమ్మే, పైరసీ మాత్రం ఆగలేదు. ఇక మరి నిన్న మొన్న విడుదలైన సినిమాలు అగో ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి, ఇగో ఈ సినిమాలు కూడా అప్పుడే కథ భాగవతం అంతా బయటపడేదట. చూస్తూనే ఉన్నాయట కోయాగలు. ఇగో ఇది కథ. వీళ్ళెవరు? కలిసి నడుద్దాం బ్రదర్, తెలుగు రాష్ట్రాల్లో లీడర్స్ చీర్స్, జోడీ పాతదే, కలయిక కొత్తగా. ఇటు చంద్రబాబు రేవంత్, అటు జగన్ కేటీఆర్ భేటీల వ్యూహం.